హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. గేమ్ చేంజర్ మూవీ టికెట్ బుకింగ్ ఫైనల్లీ నిన్న నైట్ ఓపెన్ అయింది. తెలంగాణలో కూడా ప్రీమియం షోస్ ఉన్నాయి. నాకు కూడా ఒక టికెట్ దొరికింది, కానీ 4 o'clock అండి. ఆంధ్ర ఫ్రెండ్స్ మనకంటే ముందు మూవీ చూసి రివ్యూ ఇస్తారు, స్టోరీ కూడా చెప్పేస్తారు. సో అది మనం ఏం చేయలేము. అవన్నీ పక్కన పెడితే భారీ అంచనాలతో వస్తున్న మన గ్లోబల్ స్టార్ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చాలా మంది హోప్స్ ఉన్నాయి. సో అంచనాలకు మించి ఆడుతుంది అని. సో చూద్దాము. అండ్ శంకర్ ముందు ఫ్లాప్ ఉన్నా కానీ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దాడు అని క్లియర్గా ట్రైలర్ని చూస్తే అర్థమవుతుంది. సో చూద్దాము ఎలా ఉండబోతుంది మూవీని. చాలా ఎక్సైటింగ్గా ఉందండి. సో నా సైడ్ నుంచి అయితే బెస్ట్ ఆఫ్ లక్ టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మూవీ నెక్స్ట్ లెవెల్లో ఆడాలని కోరుకుంటున్నా. సో ఎర్లీ మార్నింగ్ 4 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే ఇలాంటి పెద్ద మూవీస్ రిలీజ్ అయినప్పుడు, ప్రత్యేకంగా సంక్రాంతి టైంలో, సంక్రాంతి బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తెలుగు. సో దాంతోపాటు బిగ్గెస్ట్ మూవీస్ రిలీజ్ అవుతాయి. అంతే ఉత్సాహంగా మనం మూవీస్ చూస్తాం ఫ్యామిలీస్ వెళ్ళి. సో రేపు ప్రీమియం షోకి ఫ్యామిలీతో వెళ్తున్నాను. ఎలా ఉండబోతుందో. సో ఫస్ట్ టైం ఫ్యామిలీని లాక్కెళ్తున్నాను ప్రీమియం షోకి. ఎప్పుడు వాళ్ళు రారు. సో ఈసారి నేను వాళ్ళని కూడా ప్రీమియం షోకి తీసుకెళ్తున్నాను. అసలు ప్రీమియం షో ఎలా ఉంటుంది, ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో వాళ్ళు చూపించడానికి. సో అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఒక్క మూవీ కాదు, సంక్రాంతికి రిలీజ్ అయ్యే ప్రతి మూవీ హిట్ అవ్వాలి. సో అందరూ హ్యాపీగా ఉండాలి సంక్రాంతిలో. ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ ఎవరైతే ఈ మూవీ మీద ఈ మూవీస్ మీద కష్టపడ్డారో వాళ్ళందరికీ మంచి హిట్ వచ్చి అందరూ సంక్రాంతి రోజు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. బెస్ట్ ఆఫ్ లక్ టు గ్లోబల్ స్టార్. సో కౌంట్ డౌన్ స్టార్టెడ్. సో మూవీ ఎలా ఉంటుంది అనేది అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రతి గంట కౌంట్ డౌన్ ఉంటుంది. హార్డ్ కోర్ ఫ్యాన్స్కి అయితే నేను చెప్పవసరం లేదు. ఖచ్చితంగా ఇది ఒక కౌంట్ డౌన్ కింద ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా అందరు హోప్స్ మూవీ మంచిగా ఆడుతుంది అండ్ రామ్ చరణ్కి కెరీర్లోనే బెస్ట్ మూవీ అవబోతుంది అనే ఒక అంచనాలు అయితే ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంది. రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశారని ట్రైలర్లో క్లియర్గా కనిపిస్తుంది. సో రేపు 4 o'clock షో చూసిన తర్వాత మీ ముందుకి నా మొదటి రివ్యూతో వస్తాను. అప్పటికే చాలా మంది రివ్యూ ఇవ్వచ్చు, బట్ నా పర్సనల్ రివ్యూ నేను ఇవ్వడానికి మీ ముందుకు వస్తాను. సో ప్రస్తుతానికైతే ఆల్ ద బెస్ట్ టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద మూవీస్. డాకు మహారాజ్ కానివ్వండి, లేదంటే మన సంక్రాంతికి వస్తున్నాం కానివ్వండి, అండ్ సందీప్ది మజాకా కానివ్వండి, అన్ని మూవీస్కి బెస్ట్ ఆఫ్ లక్. అందరూ హ్యాపీగా ఉండాలి సంక్రాంతికి. అండ్ అడ్వాన్స్ సంక్రాంతి అండ్ భోగి అండ్ కనుము. సో సైనింగ్ ఆఫ్ శ్రేణి. జై హింద్.